సో ఆల్కహాల్ అడిక్షన్ అంటే ఆల్కహాల్ వల్ల ఎలాంటి అనారోగ్యాలు వస్తున్నాయని మనం చూసుకుంటే దాంట్లో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో బ్రెయిన్, నరాల వ్యవస్థ, అవయవాలు స్లో పాయిజన్ చేసుకుంటూ క్రమంగా డ్యామేజ్ చేస్తుంది. అండ్ దీనికి అడిక్షన్ ఎందుకు అవుతుంది, ఎందుకు దీనికి అడిక్ట్ అయిపోతున్నారు, బానిసగా మారుతున్నారు, చనిపోయే స్థాయికి ఎందుకు వెళ్తున్నారు అని మనం మాట్లాడుకుంటే మీకైనా నాకైనా అందరికీ బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక కెమికల్ ఉంది. అది మనకి బ్రెయిన్కి ఒక రివార్డ్ హార్మోన్. అంటే బ్రెయిన్కి మనకి ఒక రకంగా చెప్పాలంటే మనం సంతోషం, సంతృప్తి ఇవన్నీ కలిగించే హార్మోన్ డోపమైన్. సో ప్రతి ఒక్కరికి హార్మోన్ కావాలి, అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటే ఎవరం బాధలు దుఃఖాలు బతకాలని ఎవరం అనుకో. సో ఈ ఆల్కహాల్ లాంటి కెమికల్స్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ సెల్స్ని దెబ్బతీసి ఏ కష్టం లేకుండా ఇప్పుడు మనిషికి డోపమైన్ ఎలా రావాలి, పాజిటివ్ సోర్సెస్, నెగిటివ్ సోర్సెస్. సో పాజిటివ్ సోర్సెస్ అంటే కష్టపడి సాధించి జీవితంలో ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేసో లేకపోతే మంచి ట్రావెలింగ్ చేసో రకరకాల నేచర్తో కనెక్ట్ అయ్యో రకరకాల సోర్సెస్ నుంచి పాజిటివ్ సోర్సెస్ నుంచి బ్రెయిన్కి డోపమైన్ అందుతుంది అనుకోండి, అన్ని రకాలుగా వాళ్ళు జీవితంలో ముందుకెళ్తారు. అదే నెగిటివ్ సోర్సెస్ అంటే ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ వీటి వల్ల ఏమవుతుంది, బ్రెయిన్లో ఏ కష్టం లేకుండా బ్రెయిన్ సెల్స్ని దెబ్బతీసి 10 నుంచి 100 రెట్లు ఎక్కువ డోపమైన్ ఏ కష్టం లేకుండా వస్తుంది. అంటే ఎగ్జాంపుల్, కష్టపడి ఒక మనిషి 10,000 సంపాదించేవాడు తృప్తిగా ఉన్నవాడికి కూర్చున్న దగ్గర వాడికి ₹1,00,000 ఇస్తా అంటే ఏది ఆఫ్ చేస్తాడు? ఈజీ మనీయే కదా. సో బ్రెయిన్కి కూడా ఈజీగా డోపమైన్ వస్తుంది కదా, ఏ కష్టం లేకుండా ఎక్కువ రేట్లో వస్తుంది. సో ఇదేదో బాగుంది, సో మీ ఫిజికల్గా స్ట్రెయిన్ లేకుండా ఎలాంటి స్ట్రెస్ లేకుండా నాకు ఈజీగా వస్తుంది కాబట్టి ఇది నాకు కావాలి. సో బ్రెయిన్ మనిషిని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అదే అడిక్షన్. సో ఇప్పుడు తను కాదు అడిక్ట్ అయింది, తన బ్రెయిన్ అడిక్ట్ అయింది ఆల్కహాల్కి. సో ఏమవుతుంది, క్రమంగా అది అడుగుతూ ఉంటుంది, ఊరికే తన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, తాగాలి 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 అని ప్రేరేపిస్తూ ఉంటుంది. సో అలా స్టార్ట్ అయ్యి ఇంకా దాన్ని తాగి తాగి బ్రెయిన్, నరాల అవయవాల్లో కొంత డ్యామేజ్ అయిపోయాక సెకండ్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. బయట లక్షణాలు అనారోగ్యాలు తక్కువ కనబడుతున్నా కానీ శరీరం లోపల మాత్రం చాలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంచి చెడు అర్థం చేసుకునే సామర్థ్యం వాళ్ళు తగ్గిపోతుంది. తెలియకుండానే సుఖపెట్టే ఫ్యామిలీ, సొసైటీ బాధ్యతల కంటే అదే ఎక్కువ సుఖం వేస్తుంది కాబట్టి వాటిని కాంప్రమైజ్ అయిపోవడం, సో రిలేషన్స్ అన్నీ దెబ్బతినడం, అలా కంటిన్యూ అయ్యి ఇంకా ఎక్కువగా తాగేసి థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ మంచి చెడు అర్థం చేసుకునే సామర్థ్యం కోల్పోయి సో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేసి ఉంటాయి. అప్పటికే లివర్ డ్యామేజ్ అనో, క్యాన్సర్ అనో, లేకపోతే రకరకాల బ్రెయిన్ స్ట్రోక్ అని ఇలాంటివి వచ్చేస్తాయి. సో డాక్టర్స్ ఏం చెప్తారు, హెవీ టాక్సిక్ డ్యామేజ్ అయిందండి శరీరం, ఎక్కువ కాలం బతకడు అన్నా కూడా బ్రెయిన్ కంట్రోల్లో రాదు, చచ్చిపోయినా పర్లేదు నాకు మాత్రం సుఖపెడతానే ఉండు అంటుంది. సో అలా 100 మంది రకరకాల అనారోగ్యాలతో చనిపోతే ఆల్కహాల్ అడిక్షన్ వల్ల కూడా ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు రకరకాల అనారోగ్యాలు తెచ్చుకొని. సో దీనికి పరిష్కారం ఏంటి అని మనం మాట్లాడుకుంటే, సో వీళ్ళని ఏం లేదు, ఇప్పుడు మీకు ఏమర్థమైందని చెప్పిన దాన్ని బట్టి బ్రెయిన్ అడిక్షన్లో ఉంది, ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి, వ్యక్తిని కంట్రోల్ చేయాలా, కాలు చేతులు కట్టేయాలా, బ్రెయిన్ని సోర్స్ని మార్చాలి. బ్రెయిన్ సోర్స్ ఆఫ్ డోపమైన్ ఏదైతే ఉందో నెగిటివ్ దారి నుంచి అది పాజిటివ్ దారికి ఎలా తీసుకురావాలనేది పరిష్కారం. సో ట్రీట్మెంట్ రూట్ కాస్కు ఉండాలి, లక్షణాలకు ఉండొద్దు. సో పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, అదే పేషెంట్ని మీరు చిన్నపిల్లల మీద వాళ్ళ పిల్లల మీద ఒట్లేయించినా లేదా దేవుడి మీద ఒట్లేయించినా కంట్రోల్ చేయగలుగుతామా? మంచి మాటలకి కంట్రోల్ చేయలేము. సో ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా అడిక్షన్లో వెళ్ళిపోయాక బ్రెయిన్ కంట్రోల్లో ఉండదు. సో దీనికి ప్యారలల్గా సైకాట్రిస్టులు ఏం చేస్తారు, ఇంకో మత్తు పదార్థాలు ఇస్తారు. సో దట్ ఇప్పుడు పెద్ద గీత కంటే చిన్న గీత అన్నట్టు చిన్నగా అయిపోద్దేమో అని అనుకుంటాం, కానీ ఆ మత్తు దిగగానే మళ్ళీ ఆల్కహాలే కావాలంటుంది. సో ఎక్కువ కాలం అలా కూడా కంట్రోల్ చేయలేము. తర్వాత డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ ఏం చేస్తారు, రీహాబ్లో వేసేసేయాలి అంటారు. సో అక్కడ కూడా మీరు వెళ్ళి అడిగితే, సరే ఏం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది రీహాబ్లో, ఎలా కంట్రోల్ అవుతారు అంటే ఏం ఉండదు. వాళ్ళు మారాలి అనుకొని వస్తే కొంచెం మార్పు వస్తుంది, అదర్వైజ్ ఏం మార్పు రాదు. అంటే పరిష్కారమే లేదు ఇప్పుడు బయట. సో దీనికి పరిష్కారం, ఏకైక పరిష్కారం ఏంటంటే బ్రెయిన్ సోర్స్ ఆఫ్ డోపమైన్ని మనం చేంజ్ చేయాలి. సో మేమేం చేస్తాము, మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో WHO అప్రూవ్డ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే అక్యుపంక్చర్లో కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. తెలిసి కొంతమందికి చేస్తాం, కొంతమంది తెలియకుండా చేస్తాం. 80% పేషెంట్స్ డాక్టర్ దగ్గర రమ్మన్నా కూడా వాళ్ళు కోఆపరేట్ చేయరు, రారు. అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ని రమ్మని చెప్తాం.
ఇక్కడ సఫర్ అవుతుంది పేషెంట్ ఒక్కడే కాదు, పేషెంట్ వల్ల ఈవెన్ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. సో ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్ చాలా అవసరం. ఎందుకంటే పాతయన్నీ వాళ్ళు పెట్టుకొని గొడవపడ్డము ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ అడిక్షన్లో ఉన్నారు, వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్ లేదు అని వాళ్ళకి కూడా తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కౌన్సిల్ చేయడం చాలా అవసరం. సో 80% పేషెంట్స్ రారు కదా, అలాంటప్పుడు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ని రమ్మంటాం. వాళ్ళకి తెలియకుండా వాళ్ళతో బిహేవియర్ ఎలా ఉండాలి, మీరు ఎలా ప్రవర్తించాలి తెలియకుండా సేఫ్ మెడిసిన్స్, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనుకోకుండా ఇంట్లో చిన్నపిల్లలు తిన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని మంచి నాన్ టాక్సిక్ మెడిసిన్స్ ఇస్తాం. సో ఆ మెడిసిన్స్ ఏం చేస్తాయి అని అంటే, సో ఆల్కహాల్ వల్ల వాళ్ళకి ఏదైతే డోపమిన్ వస్తుందో అది రాకుండా చేస్తూ, ఆల్కహాల్ తీసుకున్నప్పుడల్లా వాళ్ళకి కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అయ్యేలాగా వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తాం. సో దానివల్ల బ్రెయిన్ ఇంకా ఎంజాయ్ చేయడం తగ్గించేస్తుంది. క్రమంగా వాళ్ళకున్న విడ్రాల్ సిమ్టమ్స్, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ పరంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవి కూడా చెప్తాము. చేసుకుంటూ వాళ్ళకి మెల్లిమెల్లిగా బ్రెయిన్ డోపమిన్ అనేది రాకుండా చేసి, కార్టిసాలే వచ్చేలాగా చేసి బ్రెయిన్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తే బ్రెయినే వాళ్ళకి చెప్తుంది, మీరు తాగడం ఆపేసేయి, తగ్గించేసేయి, నాకు వద్దు ఇంకా, చచ్చే వరకు తాగుతా అనే బ్రెయిన్ ఇంకా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది వాళ్ళని, పేషెంట్ని. సో ఎవరు కంట్రోల్ చేయాలి వీళ్ళని? వాళ్ళ బ్రెయినే. సో బ్రెయిన్ కంట్రోల్ చేస్తేనే అడిక్షన్ పేషెంట్ కంట్రోల్లో వస్తాడు. సో ట్రీట్మెంట్ మొత్తం కూడా బ్రెయిన్ సెంట్రిక్గానే ఉంటుంది. సో దానివల్ల పేషెంట్ ఆల్మోస్ట్ 3 to 4 months ఎంత క్రానిక్ ఉన్నా కూడా కంప్లీట్ కంట్రోల్లో వస్తాడు. తర్వాత రీహాబిలిటేషన్ సంబంధించిన మెడిసిన్స్ కొంతకాలం వాడమంటాం. కొంచెం క్రానిక్ ఉన్న వాళ్ళకైతే 6 to 12 months చెప్తాం, అక్యూట్ ఉన్న వాళ్ళకి 3 to 6 months చెప్తాం. సో వాళ్ళు అంటే అప్పటికే ఆపేసి ఉంటారు, కానీ అది పూర్తిగా బానిస ఆలోచనలు మాత్రం ఇంకా పోవు. ఎందుకంటే అది సుఖపెట్టినంత సుఖము నార్మల్ జీవితంలో ఏది ఇవ్వట్లేదు కదా. సో బ్రెయిన్ ఇంకా దానికి హుకప్ అయ్యి ఉంటుంది. సో కాబట్టి ఆ సోర్స్ని మనం కంట్రోల్ చేసాం కాబట్టి అది బలవంతంగా మళ్ళీ నార్మల్ జీవితం వైపు ఆలోచిస్తుంది. ఎందుకు? డోపమిన్ కావాలి, చెడ్డ దారిలో రాకపోతే మంచి దారిలో రావాలి. సో అప్పుడు మంచి చెడు అర్థం చేసుకుంటుంది, ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, బాధ్యతగా ఆలోచిస్తుంటారు. సో వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులకి తోడు మళ్ళీ అప్పుడప్పుడు ఆశపడతా ఉంటే వాళ్ళకి ఎన్నిసార్లు ఆశపడ్డా దానివైపు వెళ్ళినా డోపమిన్ రాకుండా కార్టిసాల్ వచ్చేలాగానే వాళ్ళని మేము నియంత్రిస్తూ ఉంటాం. సో దానివల్ల కంప్లీట్గా దాని మీద ఉన్న బానిస ఆలోచనలు ఒక స్టేజ్ తర్వాత తగ్గిపోతాయి, దాని మీద ఉన్న ఆశ తగ్గిపోతుంది. కొన్ని రోజుల తర్వాత దాని మీద ఉన్న ఆశ చచ్చిపోద్ది. అంటే ఇంకా దాని మీద ఎలాంటి ఫీలింగ్స్, వాళ్ళు క్రేవింగ్స్ ఉండవు. కొన్ని సంవత్సరాలు దాటిపోయినా కూడా వాళ్ళు అలాంటి ఫీలింగ్స్ రావట్లేదు. గత 20 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 80,000 పేషెంట్స్ని రికవర్ చేసాం, కొన్ని ఊర్లే మానిపించాము. అండ్ 80% పేషెంట్స్ తెలియని కూడా తెలియదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కే తెలుసు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చేస్తే వాళ్ళ జీవితంలో మళ్ళీ ఆ తప్పటడుగు వేయకుండా వాళ్ళని ఎలా నియంత్రించుకోవాలో వాళ్ళకి పూర్తిగా దాని మీద నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ ఎప్పటికీ సస్టైనబుల్గా హ్యాపీగా ఉంటున్నారు. సో చాలామంది అడిక్షన్ క్యూర్ అయ్యారు. ఓకే, కొంతమందికి తెలిసి వస్తున్నారు, వాళ్ళకు కూడా వాళ్ళు ఎక్కువ కోఆపరేటివ్గా ఉంటారు. వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఎంతవరకు ఇప్పటికే డ్యామేజ్ అయిపోయిందో అవన్నీ రికవర్ చేసుకుంటూ వాళ్ళకి అడిక్షన్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో తక్కువ సమయంలోనే వాళ్ళని పూర్తిగా మనము మళ్ళీ డీఅడిక్ట్ చేసుకోవచ్చు. సో అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రీహాబ్ సెంటర్స్లో. సో WHO అప్రూవ్డ్ అండ్ షార్ట్లీ అన్ని కంట్రీస్లో ఇప్పటికే దాదాపు 170 కంట్రీస్ గవర్నమెంట్స్ దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాయి.